దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమున ఈ ఆరాధన దినములో మనమందరం కూడా దేవుని సన్నిధికి చేరి ఉన్నాం. అప్పుడు దేవుడి పాటల్లోనూ కీర్తనలోను సాక్ష్యంలోనూ ఆరాధన ఆత్మారాధనలోనూ దేవుడు తోడై మనం నడిపించాం. కాబట్టి మన రీతిగా దేవుని వాక్యంలో మనం ప్రవేశించగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము విందాం. ఎందుకంటే వాక్యం నీతో మాట్లాడుతుంది, వాక్యం నిన్ను దర్శిస్తుంది, వాక్యం నిన్ను బాగు చేస్తుంది, వాక్యం నిన్ను సరిచేస్తుంది, వాక్యం నిన్ను సరిదిద్దుతుంది, వాక్యం నిన్ను ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. వాక్యం నిన్ను లేవనెత్తుతూ ఉంది, వాక్యం నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్యం నిన్ను సర్వసత్యములోనికి నిన్ను ప్రవేశింపచేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మరొకసారి మనం చేస్తున్నాను. కారణం ఏంటంటే ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం. గడిచినటువంటి వారంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతములు 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకొంటివి, ఒక్క చూపుతో వశపరచుకొంటివి, నీ హారములలో ఒక హారము చేత నన్ను వశపరచుకొంటివి. ప్రార్థన చేసుకుందాం. అన్నిటిగా ప్రేమించిన పరమ తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మీరు మాట్లాడితే ప్రభువా మా జీవితాల్లో ప్రభువా సమస్తము సరిచేయబడి సరిదిద్దబడి సమకూర్చబడతాయి, బాగు చేయబడతాయి, స్వస్థపరచబడతాయి. కనుక మీరు మాట్లాడమని వేడుకుంటున్నా, మీరు మాత్రమే మాట్లాడమని వేడుకుంటున్నా. నిలుచున్న నన్నుగా మీరు మరుగుపరిచి నాలో ఉన్న ఆలోచన తలపులన్నింటినీ కూడా మరుగుపరచమని వేడుకుంటూ ఉన్నా. కారణం ఏంటంటే నేను మాట్లాడద్దు ప్రభువా, నా స్వంత ఆలోచన తలపులు ఏ కూడా పని చేయకుండా ఉండడం కాక, అలనాడు యెషయా పెదవులను కాల్చినట్టుగా నా పెదవులను, నా నాలుకను, నా స్వరమును, నా ఆలోచన తలపులు, నా హృదయం మనస్సు వాటిలో నా ఆలోచన తలపులను సైతము మీరు కాల్చమని వేడుకుంటున్నారు. తద్వారా నీ పరిశుద్ధమైన వాక్యము, నీ పరిశుద్ధమైన స్వరమును వినగలిగే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నారు. నీ పరిశుద్ధాత్మ సాక్షాలు మాకు అనుగ్రహించండి, పరిశుద్ధాత్మ నడిపింపు నాకు అనుగ్రహించండి. ప్రభువా, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగ చేసుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యములను జరిగించి మహిమ పొందమని, నిర్లక్ష్యము అలక్ష్యమని మనం ఉండకుండా లేకుండా సహాయం చేయండి. అలాగనే వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలని, దేవుడి వాక్యం జాగ్రత్తగా వినాలని, ఆయన నీతో మాట్లాడాలని నీ యొక్క హృదయంలో ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలో ఉండాలని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటాడు ఆయన, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి, నీ హారములలో ఒక దాని చేత, నీ హారములలో ఒక్క హారము చేత నన్ను వశపరచుకొంటివి. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం నా ప్రియమైనటువంటి వారు. కాబట్టి ఆ రీతిగా పరమగీతములు ఏదైతే వ్రాయబడిందో, పరమగీతములు అంటే పరమందు ఉన్నటువంటి వాటి విషయమై వ్రాయబడినటువంటి గీతములు, పరలోకానికి సంబంధించిన పాటలు, గీతాలు అని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని ఆ గొప్ప
కార్యాలు, ఆయన ఉద్దేశాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. అర్థం కాకపోతే అడగాలి, ఏమనంటే, అయ్యా పరిశుద్ధాత్మ ప్రభువా, నా దేవా, నాకు అర్థమయ్యేటువంటి శక్తిని, బలాన్ని, లేక జ్ఞానమును, తెలివిని నాకు అనుగ్రహించు నాయన అని దేవుణ్ణి మనము అడగాలి. ఎందుకు అంటే ఇది అర్థం కావాలంటే ఆయన మాత్రమే అర్థం చేయించగలడు, మరెవ్వరు కూడా చేయించలేరు అన్న సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ వాక్యం ఏమంటే, నా సహోదరి, నా ప్రాణేశ్వరి అని పిలుస్తూ నీవు నా హృదయమును వశపరచుకొంటివి అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని హృదయాన్ని వశపరచుకోవటం ఎలాగా? ఇది మంత్రాలు చేస్తేనో, తంత్రాలు చేస్తేనో, యంత్రాలు కట్టుకుంటేనో వశపరచుకునేది కాదు. ఇది మంత్ర తంత్రాలతో అయ్యేది కాదు. ఇది నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరిస్తే, నీ హృదయాన్ని దేవుని పాదాల దగ్గర పెడితే, నువ్వు ఆయన పాదాల చెంతకు చేరితే ఆయన నీతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, మార్తా నీవు అనేకమైనటువంటి పనులను నువ్వు కల్పించుకొని వాటిలో నువ్వు సతమతం అవుతూ ఉన్నావు. మరియా ఉత్తమమైనటువంటి దానిని ఆమె ఏర్పరచుకున్నది, లేక ఎంచుకున్నది. ఎంచుకొని ఆమె ఎక్కడుంది? ఆయన పాదాల చెంత ఉన్నట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. అందుకని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన పాదాల చెంత నువ్వు చేరాలి. ఎక్కడ చేరాలి? ఆయన పాదాల చెంతకు నువ్వు చేరితే అన్ని అర్థమవుతాయి. లేకపోతే ఏ ఒక్క ముక్క కూడా నీకు అర్థమై ఆమె హల్లెలూయా ఎంత మాత్రం అర్థం కాదు. ఎంత మాత్రం నీకు అర్థం కాకపోతే అప్పుడు ఏమనుకుంటావంటే, ఇదేంటి ఇలా ఉంది, ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కావాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి. నీకు అర్థం కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీకు అర్థం కావాలంటే నువ్వు ఉపవాసం ఉండాలి. నీకు అర్థం కావాలంటే నువ్వు కన్నీరు కార్చాలి. నీకు అర్థం కావాలంటే ఆయన పాదాల చెంతకు చేరాలి. నీకు అర్థం కావాలంటే ఆయన సన్నిధికి నువ్వు రావాలి. నువ్వు ఆయనకు అర్థం కావాలంటే ఆయన సన్నిధిలో నువ్వు ఆయన్ని స్తుతిస్తూ, ఆయన నామని కనపరుస్తూ ఆరాధన చేయాలి. అప్పుడు నీకు అర్థం అవ్వడానికి ఆయన నీకు సహకారము చేస్తాడు. నా హృదయమును వశపరచుకొంటివి అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని హృదయాన్ని వశపరుచుకున్నవాడు ఒకే ఒక్కడు. వశపరచుకోవడం అంటే దాని అర్థము ఆయన ఉద్దేశాలను తెలుసుకున్నాడు. ఎవరైనా అనంటే దావీదు మహారాజు, లేక దావీదు ప్రవక్త, లేక దావీదు యాజకుడు, లేక దావీదు ఆ యొక్క చక్రవర్తి అని మనం చెప్పొచ్చు. లేక దావీదు ప్రేమ దేవుని బిడ్డల స్తుతించే స్తుతి ఆరాధికుడు అని మనము చెప్పగలము. ఆ వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనించి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రేమ దేవుని హృదయాన్ని ఏం చేయాలంట? వశపరచుకోవడం, దేవుని సన్నిధిని అర్థం చేసుకోవటం, దేవుని వాక్యాన్ని అనగా దేవుని మాటలను అర్థం చేసుకోవటం, దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోవటం, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు నువ్వు అర్థం చేసుకోవాలంటే అది ఎంత మాత్రము సాధ్యమో కాదు. అవ్వాలి అని అంటే దేవుని దగ్గరికి రావాలి. ఈ విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే నీవు నా హృదయమును వశపరచుకుంటూ అని దావీదుతో చెబుతూ ఉన్నాడు. వశపరచుకోవడం అంటే ప్రేమ దేవుడు ఆయన ఉద్దేశాలు తెలుసుకోవడం, ఆయన ఆలోచనలు తెలుసుకోవటం, ఆయన తలంపులను తెలుసుకోవటం అని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒకటే కూడా కోరుకున్నాడు ఏంటంటే, యేసయ్యా, దేవా, ప్రభువా, నా రాజా, నువ్వు నాకు కావాలి అనుకున్నాడు ఆయన, అంతే. ఇంకేం కోరుకోలేదు. నీవు ఉంటే నాకు చాలు అనుకున్నాడు ఆయన, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా, చూడాలని ఆశ, యేసయ్యా, చేరాలని ఆశ.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి వారు, ఆయన్ని చూడాలనే ఆశ ఎవరిలో ఉందంట? దావీదులో ఉందంట. ఆ దావీదులో ఆయన గురించి తపన, ఇంకేముంది? దాహం, ఆకలి. మనకుందా? నేను అడగడం కాదు, మనల్ని మనం ఏం చేసుకోవాలి? రోజున నిజంగా నాకు ఆకలి ఉందా? నిజంగా తపన ఉందా? నిజంగా దేవుని తెలుసుకోవాలని ఉందా? నేను తెలుసుకుంటున్నానా? పరిపూర్ణంగా సంపూర్ణంగా నేను తెలుసుకున్నానా? వాక్యం నేను బాగా గుర్తించగలుగుతున్నానా, గ్రహించగలుగుతున్నానా అనేటువంటి ఆలోచన తలంపు నీలోనికి రావాలి. వచ్చినప్పుడు దేవుని ఆత్మనికి సహకారం చేస్తుంది. దేవుని యొక్క ఆ సన్నిధిని నడిపిస్తుంది. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం హెచ్చరిక చేస్తాడు. హి విల్ లీడ్ యు, హి విల్ గైడ్ యు. ఆమేన్ కదండి. ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఏ రకంగా వెళ్ళాలో, ఎలా చేయాలో అని నిన్ను అన్ని నేర్పిస్తాడు. ఆయన నేర్పించే గొప్ప దేవుడు నీకున్నాడు. ఆయన నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అబ్రహాము దేవుని నమ్మినాడు. నిరీక్షణకు ఆధారము కలిగిన నీవు ఇంకెంత నమ్మాలి, ఇంకెంత విశ్వాసం కలిగి ఉండాలి, ఇంకా ఎంతగా దేవుని సందు నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తులు ఏమంటున్నాడు? దేవుణ్ణి యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా.
దేవుని వాక్యం సెలవిస్తుంది, పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ ఎప్పుడు ఎక్కడా విడిచిపోదు. నేను విడువని ప్రేమ, విడువని ఆ గొప్ప ఇష్టం దేవుని. నువ్వు దేవుని దగ్గరకు వస్తే నేను అంతగా నిన్ను ఆయన లేవనెత్తుతాడు. అంతగా దేవుడిని అర్థం చేసుకున్నాడు. నువ్వెంత అర్థం చేసుకున్నావు అనేది ఇక్కడ కావాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం నా ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి పోయిన వారంలో మనం చూసినటువంటి మాట ఏంటంటే, విస్తారముగా ఆమె ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అవునా? ఒక చూపుతో కదా హృదయం వశపరుచుకున్నది ఒక ఆమె. ఒక చూపుతో ఎవరిని? ఆయన్ని వశపరుచుకోవాలి. చూద్దాం, ఆ మాట చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 59వ వచనం నుంచి 62వ వచనం వరకు దయచేసి మనం చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 59 నుంచి 62వ వచనం వరకు మనము చదువుకుందాం దయచేసి. ఇంచుమించు ఒక గడియ అయిన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. వీడు గలిలయుడని దృఢముగా చెప్పాడు. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట అంటున్నాడు ఆయన. అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ప్రభువు చెప్పినాడు పేతురుతో. ఏమని చెప్పినాడు? నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పినాడు. మరణం వచ్చినా నేను విడువను. ఎంతమంది వచ్చినా నీ నుంచి నన్ను ఎవ్వరు వేరు చేయలేరు. అందరు లాంటి నేను కాదు. నేను చాలా సపరేటు, నేను చాలా నమ్మకస్తుని, నేను చాలా విశ్వాస పాత్రుని. కాబట్టి ప్రభువా, నువ్వు నన్ను తక్కువ అంచనా అయ్యొద్దు. దయచేసి నన్ను అందరిలో కలపొద్దు. నన్ను సపరేట్గా చూడు. ఎలా చూడన్నాను? నన్ను సపరేట్గా చూడు. అంటే నాకు విలువ ఇవ్వు, నాకు గౌరవం ఇవ్వు, నాకు మర్యాద ఇవ్వు. నువ్వు చెప్పుకుంటే రాదు. నువ్వు చెప్పుకుని నువ్వు పిలిపించుకుంటే వచ్చేది కాదు. అది నీ క్రియలను బట్టి వస్తాయి, నీ ప్రవర్తనను బట్టి వస్తుంది, నీ యొక్క పనులను బట్టి వస్తుంది, నీ మాటను బట్టి అది వస్తుంది, నువ్వు చేసే పనులను బట్టి అది వస్తుంది. మర్యాద అయినా, గౌరవం అయినా, పేరైనా, ఏదైనా నీకు నీ క్రియలను బట్టి వస్తాయి తప్ప మామూలుగా ఏది కూడా రాదు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు ఏమన్నానంటే, ఇదిగో ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు నువ్వు చెప్తావు, అబద్ధాలు చెబుతావు. మూడోసారి నువ్వు చెప్పగానే కోడి కూస్తుందయ్యా, అదే ఆనవాలు అని కూడా ప్రభు చెప్పినాడు. మరలా నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు, మరలా నువ్వు నన్ను అవమానిస్తున్నావు, మరలా నువ్వు నిందిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు అన్నట్టుగా ప్రభుతో మాట్లాడుతున్నాడు పేతురు గారు. అయితే పేతురు గారిని ప్రభు ఏదైతే చెప్పినాడో, సరే ఇవన్నీ ఎందుకు చూద్దాం అనేసి ప్రభు కూడా పేతురుతో మాట్లాడి వదిలేశాడు. అక్కడితో ఆ టాపిక్ వదిలేశాడు ఆయన. ఎందుకు వచ్చింది అని అంటే, ఇదిగో నేను యెరూషలేములోకి వస్తాను కదా, వచ్చిన తర్వాత నన్ను చంపేస్తారు, ఇవన్నీ ముందే చెప్పాడు. హల్లెలూయ. చెప్పినా కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రతిదానికి మధ్యలో మాట్లాడుతూ ఉండేవాడు పేతురు గారు. ఈ విషయంలో కూడా అలాగే మాట్లాడినాడు. ప్రభు చెప్పిన మాట చెప్పాడు, వదిలేశాడు, అయిపోయింది. ఇక ఆయన్ని పట్టుకుని వెళ్ళారు, ఆయన విచారిస్తూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డ ఆ యొక్క సమయంలో
ఈయన ఏం చేస్తున్నాడు, చలి మంట కాచుకుంటూ ఉన్నాడు. తెల్లవారుజామున కాసుకుంటూ ఉంటే మొదటిసారి ఒకరు గుర్తుపట్టన్నారు, నువ్వు ఆయన వారిలో ఒకడివి కదా అంటే కాదన్నారు. రెండో దగ్గరికి వెళ్ళాడు, రెండో దగ్గర కూడా అట్లాగే మాట్లాడేదాను. మూడో దగ్గరికి వచ్చి నువ్వు లేదు నువ్వు ఆయనకు సంబంధించిన వాడవే, నేను చూశానని ఒకడు అన్నాడు. అనేసి దృఢముగా బలముగా ఖచ్చితంగా అన్నాడు. అంటే పోయి నువ్వు చెప్పినది నాకెంత మాత్రం తెలియదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావని అన్నాడు. అబద్ధాలు చెప్తుంది ఎవరు కదండి? హల్లెలూయా. మనం అబద్ధాలు చెప్తాం, కానీ మనం ఏం చేస్తాము, అబద్ధం చెప్పనే లేదంట. అబద్ధాలు చెబుతూ కూడా ఖచ్చితంగా దాన్ని గట్టిగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ అలా చెప్పిన వెంటనే, అందుకే ప్రభు ఒక ఆనవాళ్ళు ఇచ్చాడు. కోడి పుంజు కూస్తుంది, కో అని కూస్తుందయ్యా, కూసినప్పుడు అప్పుడు నువ్వు తెలుసుకుంటావని అనుకున్నాను. ఆ సమయంలో ఈయన అబద్ధం చెప్పాడు, కోడి కూసింది. ఆ టైంకే మళ్ళా ఆ విచారణ దగ్గర నుంచి మళ్ళీ పిల్లల దగ్గరికి యేసు ప్రభుని తీసుకొని పోతూ ఉన్నారు. అప్పుడు ఒక చూపు చూసినారు. ప్రభుల వారు ఎక్కడ ఏం చేశారు, ఒక చూపు చూశారమ్మా, మాట ఉందా? అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు తిరిగి చూచాడు. తర్వాత ఏమైంది? నేను కోడిపోయే ముందుకు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు చెప్పిన మాట గుర్తు చేసుకున్నాడు. అయ్యా గుర్తుకైనా వచ్చింది అయ్యగారికి. అలాగే యూదా వైపు కూడా దేవుడు చూస్తున్నాడు, యూదా వైపు కూడా చూస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ ఆయన గురించి ఆలోచించినాడు. ఇస్కరియోత్ యూదా, ఆయన కూడా మనం మారుమనసు పొందినాడు. అంటే అప్పుడు ఆ దయ్యం వదిలి వెళ్ళింది. ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆయన పట్టుకున్న తర్వాత అప్పుడు ఈయన వదిలేది. అప్పటిదాకా ఈయనను పట్టుకుంది, వాళ్ళు ఆయన వచ్చి పట్టుకునే వరకు ఈయనను పట్టుకుంది. ఏది? సాతాను, దయ్యం నడినెత్తి పైన కూర్చుంది, నాట్యం ఆడుతూ ఉంది. అలాగే జరిగింది. పశ్చాత్తాపడ్డా పడలా. ఇక్కడ కావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపము కావాలి, రిపెంటెన్స్ కావాలి. ఏం కావాలి? యూ షుడ్ రిపెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. యూ షుడ్ రిపెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. వాక్యం అది మాట చెప్తా. నీకు తప్పు అని తెలిసినప్పుడు, పాపము అని తెలిసినప్పుడు, అబద్ధము అని తెలిసినప్పుడు, ఆయన నిన్ను చూసినప్పుడు, చూస్తున్నాడని నువ్వు గ్రహించినప్పుడు, తెలుసుకున్న వెంటనే నువ్వు పశ్చాత్తాపడాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 18 కీర్తన చూడండి ఒకసారి. చూడండి మాట చూడండి. తన అతిక్రమములకు పరిహారము నందినటువంటి వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నందినటువంటి వాడు ధన్యుడు. 32 చూసారండి, ఆయన అంటాడు ఇక్కడ, ఆత్మలో కపటము లేనివాడు ఒప్పుకుంటాడు. కపటం అంటే ఒప్పుకోలేడు. ఆత్మలో కపటం ఉండకూడదు. దేవుని దగ్గర నీ పశ్చాత్తాపము నువ్వు చెందాలి, పాపమునకు పరిహారము నువ్వు చెందాలి, చెల్లించాలి. నిన్ను నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడేటువంటి జీవితం దేవుని దగ్గర నువ్వు పొందుకోవాలి. ఆ విషయాన్ని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. ఒక చూపుతో ఏమైంది అక్కడ? మాటలు వాక్యం చెప్తున్న మాట, ఒక చూపుతో నా హృదయమును వశపరచుకుంటుంది. యేసయ్య పేతురును వశపరచుకున్నాడు. పేతురు వెంటనే గ్రహించినాడు, పశ్చాత్తాపడాలి. యూదా పొందలేదు, మరణమైపోయాడు. నా ప్రియమైనటువంటి వారులారా, నా ప్రియ సంగమ, ఈరోజు నీ జీవితంలో ఏదైతే దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉందో, మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ హృదయాన్ని ఏదైనా తాకిందనుకోండి, నీ హృదయాన్ని స్పృశించింది అనుకోండి, అంటే నువ్వు తప్పు చేస్తున్నావో, లేదా తప్పు చేసేసావో, లేకపోతే బాధలో ఉన్నావో, లేక కష్టంలో ఉన్నావో, శ్రమలో ఉన్నావో,
వాటి నుంచి ఆ శ్రమలో నీకు ఓదార్పు దేవుడు కలగజేస్తున్నాడు వాక్యము, లేక నువ్వు హెచ్చరిక వాక్యమో, లేక గద్దింపు వాక్యమో, ప్రేమతో కూడుకున్న వాక్యమో, నేను తోడయున్న వాక్యము నేను మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు ఇంటికెళ్ళి చదవాలి. విన్నదాన్ని నువ్వు ఎక్కువగా ఇంకా చదవాలి. సాతాను చేత పట్టి పీడింపబడుతూ ఉంటే మాత్రము, లేక దయ్యము చేత పట్టి పీడింపబడుతుంటే మాత్రము, లేక గర్వము అహంకారం అనేది పట్టి పీడింపబడుతుంటే మాత్రము, లోకము లోకానుసారమైన జీవితము చేత పట్టి పీడింపబడుతుంటే మాత్రము ఏమైతుందంటే నన్నే అన్నాడు. ఎవరైనా అన్నది? నన్నే అన్నాడు, నన్నే టార్గెట్ చేశాడు. ఎవరు? దేవుడా? వాక్యమా? పాస్టర్ గారా? పాస్టర్ గారు వాక్యం మాట్లాడతారా? పాస్టర్ గారు ఇక్కడ నిలబడతారు అంతే. మాట్లాడేది దేవుని యొక్క సన్నిధి, మాట్లాడేది పరిశుద్ధాత్ముడు, మాట్లాడేది దేవుడు, మాట్లాడేది నీ రక్షకుడు, మాట్లాడే హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు ఆయన. నీ హృదయాన్ని పరీక్షించి పరిశోధించి తెలుసుకున్నటువంటి దేవుని వాక్యము, దేవుడు నీతో మాట్లాడుతున్నాడన్న సంగతిని నీవు గ్రహించగలిగితే నిన్ను నువ్వు సరి చేసుకోగలుగుతావు, సరిదిద్దుకోగలుగుతావు, బాగు చేసుకోగలుగుతావు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 139వ కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చాలా ఇక్కడ ఏమంటున్నా, నేను కూర్చుంట, నేను లేచుట, నేను ఆలోచించుట, నేను తలంచుట, నేను నడుచుట, నా హృదయంలోనికి మనసులోకి ఏది రాక మునిపే దేవుడు తెలుసా? మరి తెలిసిన దేవునితో మాట్లాడుతున్నాను మాత్రం అనుకోం మనం. లేదు 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 ఆయన ఎవరైనా? ఆయన హల్లెలూయా నన్నే అన్నాడు. అది దయ్యపు చేష్టలు, దయ్యపు క్రియలు. నిన్ను హెచ్చరిక చేస్తే, నిన్ను గద్దిస్తే, దేవుని వాక్యంతో మాట్లాడితే, నిన్ను సరి చేయడానికి ప్రయత్నం చేస్తే, నిన్ను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తే, దేవుని వాక్యంతో మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేయాలి? నువ్వు సరి చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి, సరిదిద్దుకోవడానికి ప్రయత్నము నువ్వు చేయాలి. దేవుని వాక్యానికి నువ్వు లోబడే జీవితమే దేవునికి కావాలి. లోబడే హృదయమే దేవుడు ఇష్టపడుతున్నాడు. లోబడే మనసునే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడంట? మహోన్నతుడును, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమనంటే, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను ఉంటాను, అక్కడనే ఉంటాను. కాబట్టి నేను అలాంటి జీవితాన్ని, అలాంటి హృదయాన్ని, అలాంటి మనసును, అలాంటి మనుషులని, అలాంటి విశ్వాసులని, అలాంటి కుమార్తెలని నేను కోరుకుంటున్నాను. అలాంటి వారే నాకు కావాలంటున్నాను ఆయన. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం సెలవిస్తా ఉంది. నా ప్రియమైనటువంటి వారి ద్వారా వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు దానికి అనుగుణంగా నువ్వేం చేయాలి? నువ్వు మలుచుకోవాలి. నిన్ను మలుచుకోవాలి. నువ్వు సరి చేసుకోవడానికి ప్రయత్నము నువ్వు చెయ్యాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. సరి చేసుకునే వాడిని కూడా దేవుడు ఇష్టపడతాడు, సరిదిద్దుకునే వాడిని కూడా దేవుడు ఇష్టపడతాడు, బాగు చేసుకునే వాడిని దేవుడు ఇష్టపడతాడు. అయ్యా నేను తప్పు చేశాను ఒప్పుకున్న వాడిని దేవుడు ఇష్టపడతాడని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను దేవుడు చేస్తూ ఉంటూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి నా దేవుని సంగమా, ఈ రోజున నీవు ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఏ స్థితిలో మనం ఉన్నాం, ఏ పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రోజున, ఎలాంటి మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం ఈ రోజున. ఒక చూపుతో దేవుడు నిన్ను వశపరుచుకునేటువంటి ఆ యొక్క గొప్ప విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నిన్ను వశపరచుకోవడం అంటే ఇష్టపడటం. దేవుడు తన హృదయంలోనికి, దేవుడు తన యొక్క ఒడిలోనికి, దేవుడు తన యొక్క కౌగిల్లోనికి తీసుకోవడానికి, నేను ఎత్తుకోవడానికి, నేను నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్న సంగతిని నీవు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్నే చేస్తున్నాడు, లేకపోతే నన్నే కట్టిస్తున్నాడు, లేకపోతే నన్నే అంటున్నాడు అనేటువంటి ఆ భావనలోనికి నువ్వు వెళ్ళిపోతే ఇక నిన్ను ఎవడు బ్రతికింపలేడు, ఇక ఎవడు నిన్ను కాపాడలేడు, ఎవడు కూడా నిన్ను రక్షించలేడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి.
హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నాకు తెలియదు, కానీ నా దేవునికి మాత్రము సమస్తము తెలుసు. నన్ను ఎరిగినవాడు, నా హృదయాన్ని ఎరిగినవాడు, నా మనస్సు ఎరిగినవాడు, నా తలంపుని ఎరిగినవాడు, నా ఉద్దేశాన్ని ఎరిగినవాడు, నేను ఏం ఆలోచిస్తున్నానో, నేను ఏం ప్రణాళిక కలిగి ఉన్నానో, నేను ఏం చేయాలనుకుంటున్నానో ఎరిగినటువంటి దేవుడు ఒకే ఒక్కడు. ఆయన నా ప్రభువు, నా రక్షకుడు. నన్ను ఆయన రక్షించిన రక్షకుడు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. పాపములో ఉన్న నిన్ను వెలుగులోనికి, పరిశుద్ధతలోనికి తీసుకొని వచ్చాడు. చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చాడు. లోకంలో ఉన్న నిన్ను ఆయన తన సన్నిధికి పిలుచుకున్నాడు అన్న సంగతిని నీవు మర్చిపోతున్నావు. డోంట్ ఫర్గెట్ దట్. ఎందుకంటే నిన్ను అంతగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు మళ్ళా చీకట్లోనికి, ఆ లోకంలోనికి, ఆ అపవిత్రతలోనికి నువ్వు వెళ్ళకూడదు అని వాక్యం చెబుతూ ఉంది. నువ్వు వెళ్ళకూడదని వాక్యం చెప్తుంది. ఒక చూపుతో ఆయనను వశపరుచుకున్నాక, ఒక చూపుతో ఆయనను చూసినప్పుడు నీవు కూడా ఆయన వైపు చూసి ప్రేమంటే ఆయనకి ఇష్టం లేనిది, ఆయనకి ఇష్టం లేనిది భర్తకి ఇష్టం లేకుండా భార్య ఏదైనా చేయగలదా? చేస్తే సరి చేసుకోవాలి, చేస్తే సరిదిద్దుకోవాలి, చేస్తే సమకూర్చుకోవాలి, బాగు చేసుకోవాలి, స్వస్థపరచుకోవాలి, సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు, ఆ కుటుంబము, ఆ గృహము ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా ఉంటుంది. ఆశీర్వాదం కూడా కాదు, సమాధానంగా ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఏముంటుంది? నెమ్మది, మనశ్శాంతి. ఎదుటివారి మనసును అర్థం చేసుకోకపోతే, ఎదుటివారి ఉద్దేశం అర్థం చేసుకోకపోతే, ఎదుటివారి యొక్క ఆలోచనను నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు తగ్గించుకోకపోతే, నువ్వు మాటకు మాట మాట్లాడితే పెరిగేది ఏం పెరుగుతుంది? ఏం పెరుగుతుంది? ఏం పెరుగుతుంది? బీపీ. డాక్టర్ దగ్గర పోతుంది కట్టి, ఆయన దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటాడు. అది మూడు పైకి వెళ్తూ ఉంటుంది కదా. నీకు కూడా బీపీ వస్తే, బీపీ ఉంటే బీపీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బీపీ ఎట్లా రేజ్ అవుతుంది. ఇట్లా అంటే ఈ నరాలన్నీ లాగుతాయి కదా, ఈ భుజాలన్నీ లాగుతాయి, తలంతా లాగుతూ ఉంటుంది, నొప్పిలేస్తూ ఉంటుంది. హై అయినప్పుడు, లో అయితే పడిపోతావు, హై అయితే ఫుల్ అవుతావు. అప్పుడు కోపములో నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు తెలియదు. నరాలు తెగిపోవచ్చు, చచ్చిపోవచ్చు కూడా, నిజం. కాబట్టి బీపీ ఉన్న వాళ్ళతో దయచేసి మీరు ఎవరు కూడా అలా ఎలా మాట్లాడకూడదు. చంపాలి అనుకుంటే మాత్రం మాట్లాడవచ్చు. ఈ మధ్య బాగా చంపేస్తున్నారు మనుషులు. ఆమేన్, హల్లెలూయా. నిన్న కూడా నాకు ఒకటి పోస్ట్ వచ్చింది. కర్ణాటకలో సెల్ఫీ ఇద్దరం పుట్టింటి పోదాం రమ్మని చెప్పి తీసుకున్నారు. ఆ సిస్టర్స్ ఇట్లా అంటున్నారు, అంటే చూస్తున్నారు బాగానే. భర్త అన్నదంట సెల్ఫీ దిగుదాం రాయ్యా అని చెప్పేసి, నది అదే బ్రిడ్జ్ పైన దిగుదామని చెప్పేసి సెల్ఫీ ఆయన తీస్తుంటే తోసేసిందంట. అయ్యా అనకండి అట్లాగా, నిజం జరిగింది, అట్లాగే జరిగింది. పాప వాడికి ఈత వచ్చి కాబట్టి అక్కడ పోయి ఒక రాయి పైన కూర్చున్నాడంట. ఏదో అక్కడ కూర్చున్నాం, మధ్యదారిలో పోయి అందరితో కూర్చున్నాం అని అంటే, పాప ఎవరో తాడేస్తే వచ్చాడు, పైకి వచ్చినాక చెప్తూ ఉన్నాడు, నన్ను ఇట్లా తోసేసింది, ఇట్లా చేసింది. వాళ్ళ ఇంట్లో ఫోన్ చేశాడు, వాడు కన్నడంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వచ్చిందయ్యా, హల్లెలూయా. ఏం చేసిందంట? సెల్ఫీ దిగుదాం రమ్మని తోసేసిందంట. ఈయనతో బతకలేక. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? మా అమ్మ నాన్నల కోసం చేసుకున్నావు. మరి ఎందుకు చంపుతున్నావు? వద్దని చెప్పేసి వాడికి వదిలేస్తాడుగా. ఆమేన్, హల్లెలూయా. చంపడం దేనికి? ఈ మధ్య బాగా దయ్యాలు పట్టినాయి కదా, బాగా దయ్యాలు పట్టినాయి అందరికీ. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రేమని దేవుని బిడ్డ. కాబట్టి పోయి నాకెందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వీడియోస్, రీల్స్ కదా. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒక చూపుతో, ఒక తోపుతో పడేయకండి. ఒక చూపుతో భర్తని వశపరచుకోవడం అంటే ప్రేమించడం చేయండి. ఏం చేయండి? ప్రేమించడం చేయండి. ఈ మధ్యలో భలే రీల్స్ చేస్తూ ఉన్నారు, అరే పెళ్లి చేసుకోవద్దురా అనేసి.
ఒకడు పశువుని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు పశువుని దీన్ని పెళ్లి చేసుకున్నావు అంటే అది చంపేస్తుంది, అది గురించి పశువుని పెళ్లి చేసుకున్నాడు అంటున్నాడు. ఈ రోజున అలాగే జరుగుతూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డలు భలే వింతగా భలే గమ్మత్తుగా ఉన్నాయి వినటానికి. మనకు వాక్యంలో మాట్లాడటం కూడా ఇవి అసహ్యంగా ఉన్నాయి, కానీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఒకసారి అలాంటి ఆలోచన తలంపులు కలిగినటువంటి సమాజము ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసే ఏ ఒక్క బిడ్డ కూడా అలాంటి ఆలోచన తలంపులు కలిగి ఉండరు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారు, ఒక చూపుతో పేతురుని దేవుడు వశపరుచుకున్నాడు. ఒక చూపుతో దేవుడు ఏం చేశాడంట? ఆ పేతురుని వశపరుచుకున్నాడు. వెంటనే మారిపోయినాడు పేతురు. జ్ఞాపకం వచ్చింది, వెంటనే మారిపోయినాడు. యూద మాత్రము మారలేదు. నువ్వు మారాలి. ఇది నా కోసమే, ఈ వాక్యం నాతోనే మాట్లాడుతుంది, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు? నిజమేనా? దేవుడు ప్రేమిస్తున్నాడా? దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటే ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. మనము ఎవరైనా ఇంటికి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు, పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాం? జాగ్రత్తగా ఉండండి అని భార్య చెప్పింది. అలాగే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని భర్త చెప్తాడు. జాగ్రత్తగా వెళ్ళని స్కూల్కి, కాలేజ్కి జాగ్రత్తగా వెళ్ళని అని తల్లిదండ్రులు చెప్తారు. జాగ్రత్తలు దేనికనంటే ఇదిగో దేనికే, మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తలు, లేకపోతే జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ జాగ్రత్త దానికి మనకు అర్థమవుతుంది, కానీ ఇవెందుకు మనకు అర్థం కావు అనేది ప్రశ్న. దేవుని వాక్యం సెలవిస్తుంది. సరైన మార్గంలో ఉంటే నువ్వు కరెక్ట్ గా ఉంటే అవి అర్థం చేసుకునే శక్తి నీకు దేవుడు కలిగజేస్తాడు. లేదు అంటే అదే సాతాను క్రియ నిలపట పనిచేస్తూ తిరుగుతూనే ఉంటుంది. నిన్ను నరకానికి నడిపిస్తుంది. పాపం నిన్ను చీకటిలోనికి, లోకంలోనికి నిన్ను నడిపిస్తుంది తప్ప మరొకటి కాదు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఆకర్షించుము దేవా నన్నాదరింపగరావా, కాంక్షణీయుడ నీవేన దేవా, నా పరినా యేసు దేవా, కాంక్షణీయుడ నీవేన దేవా, నా పరినా యేసు దేవా, ఆకర్షించుము దేవా. ఈ లోకం మనం అలా పిలుస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలి? లోకంలోకి వెళ్ళిపోదామా? లేదా లోకాన్ని గద్దించి పారదోలుదామా? లోకంలోని మనం ప్రవేశించాలనుకుంటే మనం పారదోలాల్సిన అవసరం లేదు. హలో అంటే హాయ్ అంటే సరిపోతుంది, హాయిగా వెళ్ళిపోవచ్చు. ఒక ఇల్లు కట్టడానికి 6 నెలలు లేదా 8 నెలలు ఖచ్చితంగా పడుతుంది.
ఎంత ఫాస్ట్ కట్టినా 6 నెలల కంటే ఎక్కువ తక్కువ అయితే కాదు. ఈ 6 నెలలు కష్టపడితే ఎన్నో సమకూరిస్తాయి, ఆ ఇల్లు అవుతుంది. కానీ దాన్ని కూల్చడానికి 1 గంట చాలు. ఆ బుల్డోజర్ తీసుకొచ్చి ఒక తోపు దోస్తే పని అయిపోయింది. మనల్ని మనము పడగొట్టుకోవాలన్నా, మనల్ని మనం పాడు చేసుకోవాలనుకున్నా, లేక నువ్వు చెడిపోవాలనుకున్నా క్షణం చాలు, 1 నిమిషం చాలు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ నిన్ను నువ్వు కట్టుకోవాలి, కట్టుకున్నటువంటి నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఆఖరి వరకు నువ్వు నమ్మకముగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ చూపులో ప్రేమ కనపడుతుంది. ఏం కనపడుతుంది? ప్రేమ కనపడుతుంది, ఇష్టం కనపడుతుంది. నీ ప్రేమ తాత్కాలికమైంది, నీ దయ తాత్కాలికమైంది, నీ కరుణ తాత్కాలికమైంది, నీ ఇష్టం తాత్కాలికమైంది. కానీ నా దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. నా దేవుని ప్రేమకు మించిన ప్రేమ, నా దేవుని కనికరం మించిన కనికరం, నా దేవునికి మించినటువంటి ఆ దయ ఎవరి దగ్గర దొరకదు.
ఏ భర్త దగ్గర దొరకదు, ఏ భార్య దగ్గర దొరకదు, ఏ పిల్లల దగ్గర దొరకదు, ఏ తల్లిదండ్రుల దగ్గర దొరకదు, ఏ అక్క చెల్లెల అన్నదమ్ముల దగ్గర దొరకదు. నా దేవుని దగ్గర మాత్రమే నిజమైన సత్యమైన ప్రేమ శాశ్వతమైనదిగా దొరుకుతుందన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఒక మనిషిని ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. ఒక ఆయన ఫిలాసఫర్ ఏమన్నాడంటే, స్త్రీని గురించి మాట్లాడుతూ, అరే ఒక స్త్రీని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నము చెయ్యకు అన్నాడు. ఎందుకు అని అంటే, అర్థం కాదు నీకు, అంతే అర్థం కాదు, అంతే. హల్లెలూయా. ఎందుకు అర్థం కాదు అని అంటే, అర్థం కాదు. పొద్దున ఎట్లుంటుందో, మధ్యాహ్నం ఎట్లుంటుందో, సాయంత్రం ఎట్లుంటుందో, రాత్రి ఎట్లుంటుందో, అర్ధరాత్రి ఎట్లుంటుందో నీకే తెలియదు. టచ్ స్క్రీన్ మారిపోతా ఉంటది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం సర్విస్తా ఉంది. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు నవ్వుతుందో తెలియదు, ఎందుకు నవ్వుతుందో తెలియదు, ఎందుకు ఏడుస్తుందో తెలియదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అన్నాడు ఒక ఫిలాసఫర్. నేను నా సొంత మాటలు కాదు, ఆయన రీసెర్చ్ చేసి 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 చూస్తే ఎక్కడ నాకు ఆధారమే దొరకలేదంట. అందుకని ఏమంటుందంటే, వాక్యం ఏమంటుందంటే, ఈరోజు నువ్వు ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే, ఇందాక నేను చెప్పినట్టు అన్ని రిలేషన్స్, ఏ రిలేషన్ కూడా మనము ప్రేమ దేవుడి నిజమైంది, సత్యమైంది, శాశ్వతమైనది దొరకదు. ఒకే ఒక్క దగ్గర దొరుకుతుంది, అది నా దేవుని దగ్గర మాత్రమే. ఆ దేవుణ్ణి ప్రేమించండి, అప్పుడు మీ లోపల కూడా కొంచెం అర్థమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నీకున్న గుణమే, నీకున్న ఆలోచనలే ఎదుటి వాళ్ళకు ఉండాలంటే కుదరదు. కానీ కూర్చొని ప్రేమించి నీ ప్రేమని చూపించు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నీ ప్రేమని కనపరచు. నువ్వు ప్రేమిస్తే కదా అర్థమవుతుంది. ప్రేమించకపోతే ఏం అర్థమవుతుంది? ఏం అర్థం కాదు. హల్లెలూయా. ప్రేమించడం అంటే ఏంటిది? ఇవ్వటం. ఏం చేయాలి? ఇవ్వటమే. తీసుకోవటం అనేది ఏమి ఉండకూడదు, ఇస్తూనే పోవాలి. అప్పుడు వాళ్ళకు కూడా ఆశ, కోరిక, లేకపోతే ఇష్టము, ప్రేమ, దయ, కనికరము మెల్లిమెల్లిగా మొలకెత్తుతాయి. లేకపోతే వేసిన విత్తనాలు సమాధి అయిపోతాయి. షో యువర్ లవ్ టువర్డ్స్ యువర్ లవింగ్ వన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించే వారికి తీసుకోవటం అలవాటు ఉండదు, ఇవ్వడమే అలవాటు ఉంటుంది. ఆమేన్, ఆమేన్. అది నా యేసయ్య వల్ల అయ్యింది. నా యేసయ్య నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అవుతుంది. నా యేసయ్య నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. నా యేసయ్య నమ్ముకుంటే నీవు కూడా ప్రేమించడం మొదలు పెడతావు. నీవు కూడా ప్రేమను కలిగి ఉంటావు. ఆ ప్రేమను పంచడము నీలో కూడా మొదలవుతుంది అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనము ఎవ్వరికి అర్థం కాలేదు. ఎందుకు ఆయన నిలబడ్డాడు ఇట్లాగా? ఆయన దేవుడు కదా, చెప్పించవచ్చు కదా, లేకపోతే ఆయనని అందరినీ ఇలా అనేయచ్చేది కదా. ఆమె కాదండి, ఆయన ప్రేమను చూపించాడు. ఎందుకనంటే నిన్ను, నన్ను, మనల్ని రక్షించడానికే పరలోకమును దిగి వచ్చినటువంటి ప్రేమ, శిలువ పైన వేలాడదీయబడిన ప్రేమ, ఎందుకు పనికిరాని తుచ్చమైనటువంటి మనుషుల యొక్క నిందలు, అవమానాలు భరించగలిగిన ప్రేమ, ద్వేషాన్ని, ఈర్ష్యని, కక్షని, క్రోధాన్ని, కోపాన్ని, పగని భరించిన ప్రేమ నా యేసయ్య ప్రేమ. అంతగా భరించగలగడానికి గల కారణం ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించడం వల్లే. నేను ఎంత ప్రేమిస్తున్నానో చూపించడానికి మాత్రమే ఆయన వాటన్నిటిని సహించినాడు, భరించినాడు, ఓర్చుకున్నాడు, తట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఆయన త్యాగమైనాడు, నిలబడ్డాడు. మూడో దినాన తిరిగి లేచినాడు. ఆయన మరణ బంధకములు ఆయన్ని ఆపలేకపోయాయి. ఆపుతాయా? ఆ మరణ బంధకాలు కూడా ఆటోమేటిక్ గా తెగిపోయాయి.
బయట కట్టబడినటువంటి ఆ సంఖ్యలు కూడా తెగిపోయాయి. ఆ రాయి దొర్లించబడింది. ఆయన కోసం మార్గము సరళం చేసింది. కారణం ఏంటంటే అవన్నీ కూడా ఆయన మాటకు లోబడతాయి. ఆయన నీకు లోబడ్డాడు. దర్ ఇస్ అ డిఫరెన్స్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆయన కేవలము నిన్ను ప్రేమించిన కనుకనే తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు. తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు. మరణ వేదనలు ఆయనను చుట్టుముడితే కూడా ఆయన సంతోషంగా స్వీకరించాడు. అంతగా నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అంతగా నిన్ను ఆయన ప్రేమించి ఆయన ఇష్టముతో తన ప్రాణములు పెట్టినాడు. తన వారి కోసం వాక్యం అంటాడు. తన వారి కోసం ఆయన ప్రాణం పెట్టిన వాక్యం చెబుతూ ఉంది. నువ్వెంత చీకట్లో ఉన్నావో, నువ్వెంత లోకంలో ఉన్నావో, ఎంత మురికిలో ఉన్నావో, ఎంత బురదలో ఉన్నావో, ఆ బురదంతని నువ్వు రుతుకున్నా రాసుకున్నా వాటన్నిటిలో నుంచి నిన్ను విడిపించడానికి, వాటన్నిటిని కడిగివేయడానికి ఆయనే స్వయంగా తన యొక్క రక్తాన్ని చెందించి క్రయధనముగా చెల్లించగలిగినటువంటి గొప్ప ప్రేమ ఆయనలో దాగి ఉన్నదన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనకి ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. ఒక విషయాన్ని దేవుడు బయలుపరుస్తాడు. నీ హృదయంలో పరిగెడుతున్నటువంటి ఆలోచనలు, నీ హృదయం మనసులో ఉన్నటువంటి తలంపులను దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా ఎందుకో నన్నింతగా నీవు
నీ హృదయంలో, నీ మనస్సులో అనేకమైన ఆలోచనలు ఉన్నాయని, నరుని హృదయంలో ఆలోచన అనేకమైన దేవుడి వాక్యం బయలుపరుస్తావు. నువ్వేం చేస్తున్నావు నీకు తెలియని పరిస్థితులను ఉంటున్నావు. తెలిసి నన్ను సరి చేసుకునే స్థితిలో ఉన్నామని దేవుడి వాక్యం శ్రమిస్తా ఉంది. దేవుడు సమస్తమును బయలుపరుస్తూ ఉన్నాడు. ఇకనైనా నీ మనస్సును మార్చుకో, ఇకనైనా నీ హృదయాన్ని మార్చుకో. నా ప్రేమల దేవుడి బిడ్డ, నువ్వు బాగుండాలని, నువ్వు దీవింపబడాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు ఆనందంగా ఉండాలని, నువ్వు ఆత్మీయంగా ఉండాలని, నువ్వు వాక్యంలో ఉండాలని అనుదినము ప్రార్థన చేసుకుంటూ నా సన్నిధిలో నా కుమార్తెగా, నా కుమారుడిగా, నా బిడ్డగా, నా సొత్తుగా నువ్వు నా యొక్క ప్రియమైన కుమారుడిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాను. అనేకమైన ఆలోచనలు పెట్టుకొని సతమతం అవుతూ ఉంటూ ఉన్నావు. వేదన పడుతున్నావని, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, వేదనలో నువ్వు పరిగెడుతున్నావని, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు పరిగెడుతున్నావు. నేను ఏం చెప్పినా వ్యతిరేకం అనుకుంటున్నావు. నన్ను వ్యతిరేకంగా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నావు. నేను ఏం మాట్లాడినా తప్పే అనుకుంటూ ఉన్నావు. నా తప్పే అర్థం చేసుకుంటాను అనుకుంటూ ఉన్నావు. నేను ఏం చెప్పినా, ఏం చేసినా ఆమె నా ప్రియమైనటువంటి సంగమా, నీవు ఉన్నటువంటి స్థితిలో నుంచి నువ్వు పైకి లేగాలి. గుడ్డివాడు తన యొక్క బట్టలు తీసి పారవేసినట్టుగా నీవు కూడా నీలో ఉన్నటువంటి అన్నిటిని తీసి పారవేసి నువ్వు లేచి నిలబడు. నువ్వు లేచి నిలబడు. నేను నిన్ను ఎత్తుకుంటా, నేను నిన్ను నడిపిస్తా, నేను నిన్ను హత్తుకున్నా. నన్ను నువ్వు చూడట్లేదు, నన్ను చూడొక్కసారి. నా ప్రేమను చూడు నా కుమారి. నా ప్రేమ ఎంత గొప్పదో, నా ప్రేమ ఎంత లోతైనదో, నా ప్రేమ నువ్వు కొలవలేవు. నా ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది. కానీ లోకం వైపు చూస్తూ, లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ నా ప్రేమను పొందకుండా ఉంటున్నా. ఎంతసేపు వాటి వైపే చూస్తున్నావు. నన్ను రక్షించేవారు ఎవరు, నన్ను కాపాడేవారు ఎవరు, నన్ను అర్థం చేసుకునేవారు లేరనుకుంటూ ఉంటావు. నన్ను ప్రేమించేవారు లేరు అనుకుంటున్నావు. ఇక ఈ జీవితం చాలనుకుంటున్నావు. ఇక నాకు ఈ జీవితం వద్దు అనుకుంటున్నావు. ఈ బ్రతుకు నాకు నరకం అనుకుంటున్నావు. ఆ నరకంలో నుంచి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాను. నా ప్రాణమే పెట్టి ఉన్నాను. నా రక్తమును ఆఖరి బొట్టు వరకు నేను కార్చినాను. సమస్తమును నీ కొరకై నేను వెచ్చించాను. సమస్తమును నేను నీ కొరకై ధారపోసాను. సమస్తం నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. లోకం వైపు కాదు నువ్వు చూడాల్సింది, మనుషుల వైపు కాదు నువ్వు చూడాల్సింది, బంధువుల వైపు కాదు నువ్వు చూడాల్సింది. లోకంలో ఉన్న వారి కంటే గొప్ప దేవుడను నేను కానా? లోకంలో ఉన్న గొప్ప తల్లిదండ్రుల కంటే గొప్ప ప్రేమను పంచిన వాడు నేను కానా? నిన్ను నేను రక్షించిన వాడు, నిన్ను కాపాడువాడను, ఎత్తుకుని వాడను, రక్షించువాడను, బలపరచువాడను, నీకు శక్తినిచ్చేవాడను, నీకు అర్థం చేసుకునేవాడను. నిన్ను నేను అర్థం చేసుకున్నంతగా ఈ లోకంలో ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. నా జీవితంలోనే సమస్తం కోల్పోయాను అనుకుంటున్నావు. కాదు నా ప్రేమల దేవుని బిడ్డ, నువ్వేం కోల్పోలేదు. కోల్పోయిన నువ్వు అనుకుంటున్నావు. ఇదిగో నీ ఎదుట నా యొక్క హస్తము చాచి ఉంచాను, నా బాహు చాచి ఉంచాను. నన్ను ఒక్కసారి చూ. నన్ను చూస్తే నువ్వు అన్ని మర్చిపోతావు. నా త్యాగాన్ని చూడగలవా? నా ప్రాణాన్ని చూడగలవా?
నేను ధారపోసిన రక్తాన్ని చూడగలవా? నా గాయాలను చూడు నా కుమారి. నా కుమారుడా, నీ కొరకు మాత్రమే నేను ఈ యొక్క గాయాలు చూపించగలను. కారణం ఏంటంటే ఈ గాయాలు నీకోసమే. నా గాయంలో వేలు పెట్టి చూస్తావా? ఇంకా పచ్చిగానే ఉన్నాయి, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఈ గాయాన్ని ఎవరు మాన్పలేదు. అనుదినము అనేకుల వల్ల నేను గాయపరచబడుతూ ఉన్నాను. మీ క్రియల వల్ల, మీ పనుల వల్ల, మీ మాటల వల్ల, మీ చేష్టల వల్ల నేను అనుదినం గాయపరచబడుతూనే ఉన్నాను. నా రక్తము స్రవిస్తూనే ఉన్నది. నా గాయాలు ఇంకా మాననే లేదు. నా వైపు చూస్తావా? నేను ఎత్తుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. ఒక చూపుతో నేను నిన్ను చూస్తూ ఉన్నాను. నిన్ను వశపరచుకోవడానికే చూస్తూ ఉన్నాను. ఒక చూపుతో నిన్ను నా దానిగా చేసుకోవడానికి, ఒక చూపుతో నిన్ను నా వాడిగా చేసుకోవడానికి. అర్థం లేని వాదనలు, అర్థం లేని ఆలోచనలు, అర్థం లేని తలపులతో నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు. ఒక చూపుతో నువ్వు నా సన్నిధికి రాగలవా? నా సన్నిధిలో నువ్వు మోకరించగలవా? నా వైపు నువ్వు చూడగలవా? నీతోనే నేను మాట్లాడుతూ ఉన్నా. నన్ను ఎవ్వరు అర్థం చేసుకోలేదు అనుకుంటున్నావు కదా, నాతో ఎవరు మాట్లాడట్లేదు అనుకుంటున్నావు కదా. ఇదిగో నా హృదయం నీకోసమే, నా మనసు నీకోసమే, సమస్తము నీకోసమే. ఇదంతా నీకోసమే నేను చేస్తా. నా వైపు తిరుగుతావా? తిరిగి మళ్ళా నా ఎదుకు వస్తావా? తిరిగి నువ్వు ఉపవాసం ఉంటావా? ఆ గోడె పట్ట కట్టుకుంటావా? తల మీద ధూళి పోసుకుంటావా? నా కుమారి, నిశ్చయంగా నేను నీతో ఉన్నాను. నిశ్చయంగా నేను నీకు తోడై ఉన్నాను. ఇదిగో నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. నీ బాధ, నీ వేదన, నీ కష్టం, నీ శ్రమ యావత్తు కూడా నా పైన వేయి, నేను తీసుకుంటాను. నీకు సమాధానమే కలుగును కాక. నన్ను నీవు పొందుకుంటే నీకు సమాధానం, నా సమాధానం నేను నీకు ఇస్తూ ఉన్నాను. ఇంటికి ఒట్టుగా వెళ్ళకూడదు. నా సమాధానం కలిగి నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఆ సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ సమాధానం నేను నీకు ఇస్తూ ఉన్నా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుదరని వాక్యం సెలవిస్తా ఉంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నట్టు వాక్యం సెలవిస్తా ఉంది. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది అంటున్నాడు ఆయన. నా కొరకు నీవేమైనా చేసావా? అయినా పర్వాలేదు, నేను మాత్రం నేను సమాధాన పరిస్థితి. నువ్వు ఇంటికి సమాధానం గలవాడివై, సమాధానం గలవాడివై ఇంటికి వెళ్ళొద్దువు గాక. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ మాస్టర్, వి లవ్ యు లార్డ్. నీకే వందనం చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చూద్దాం నా ప్రేమైనటువంటి వారు. ఆ రీతిగా దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతాం. నీతో దేవుడు మాట్లాడిన ప్రతి మాట నీకోసమే. మాట్లాడిన దేవుడి వైపు మనం చూద్దామా? ఆయన మన వైపు చూస్తాడు, మనం దేవుడి వైపు చూద్దామా? ఇంత కష్టాలు పడుతూ, ఇంత శ్రమను అనుభవిస్తూ, బాధపడుతూ, వేదన పడుతూ, కృంగిపోతూ ఉండడానికి కోసం కాదు నేను రక్షించింది అంటున్నా ఆయన. కాబట్టి ఆయన వైపు చూద్దాం. సమాధానంతో ఇంటికి మనం వెళ్దాం. సమాధానమే నేను ఇస్తున్నాను ఆయన. ఆ సమాధానం కలిగిన ఇంటికి వెళ్దాం. అట్లయితే వాక్యం ఆశీర్వదించి దీవించును కాక.